కబడ్డీకి రాను రాను ఆదరణ పెరుగుతోందని తెలంగాణ క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు. కాసాని 72వ సీనియర్ మహిళా జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ పోస్టర్ను మంత్రి ఆదివారం ఆవిష్కరించారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ నిర్వహించే ఈ పోటీలను మహిళా క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. జనవరి 27 నుంచి 30 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రితో పాటు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, క్రీడల విభాగం ఎండీ సోని బాలాజీ, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేష్ ఇతరులు పాల్గొన్నారు. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో కాసాని 72వ సీనియర్ మహిళా జాతీయ కబడ్డీ ఛాంపియన్షిప్ నిర్వహించాలని పెద్దగా నేను అనుకుంటున్నా, గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఇది జనవరి 27 నుంచి జనవరి 30 వరకు ఈ కార్యక్రమాలు గచ్చిబౌలి స్టేడియంలో, ఇండోర్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది. కాబట్టి ఈ ఛాంపియన్షిప్లో 464 అథ్లెట్స్, అంతర్జాతీయ క్రీడాకారులు, అర్జున అవార్డు గ్రహీతలు, పెద్ద ఎత్తున కోచులు, 30 రాష్ట్రాలకు చెందిన జట్లు, భారత రైల్వే టీంలు అన్నీ కూడా పాల్గొంటాయి. మరి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న ఈ ఆర్గనైజేషన్లో ఈ కబడ్డీ ఆటలు దేశవ్యాప్తంగా మహిళల్లో క్రీడాకారులు దాగున్న నైపుణ్యాన్ని, అదే మాదిరిగా ఆసక్తిని వెలికి తీయడమే కాకుండా ఈ ఛాంపియన్షిప్ ద్వారా ముఖ్యంగా మహిళా కబడ్డీలో కూడా పెద్ద ఎత్తున రాణించడానికి మంచి అవకాశంగా దీన్ని భావించి ఈ ఛాంపియన్షిప్ లో పార్టిసిపేట్ అయ్యి మా అందరి ముఖ్య ఉద్దేశాన్ని కూడా ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఈ 2020 సెప్టెంబర్ జపాన్లో కూడా జరుగుతున్నటువంటి ఏషియన్ గేమ్స్ లో భారతదేశ సత్తా చాటేందుకు కాసాని 72వ సీనియర్ మహిళా జాతీయ కబడ్డీ పోటీలు ఒక ప్లాట్ఫామ్ కూడా ఉపయోగపడతాయని తెలియజేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మరి దేశం నలుమూలకెంచి ఈ కబడ్డీ ప్రేమికులు, ఈ కబడ్డీ ఆటపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛాంపియన్షిప్ లో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని కోరుకుంటూ ఉచితంగా 5 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి. ఈ ప్రోగ్రామ్ ని కూడా జియో హాట్ స్టార్ లో లైవ్ గా కూడా చూపించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్పోర్ట్స్ ప్రేమికులకు లేదా కబడ్డీ మహిళా కబడ్డీ ఆటగాళ్ళకు అందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని దేశవ్యాప్తంగా తమ పర్ఫార్మెన్స్ చూపించి మంచి పేరు తెచ్చుకునే విధంగా, క్రీడాకారుడు గుర్తింపు పొందే విధంగా ఈ నైపుణ్యం చూపించేయడానికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని చెప్పేసి అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం.